అనసూయ వ్యక్తిగత జీవితంలో అనేక మలుపులు, ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆమె ప్రేమ యుద్ధం చేసింది. ఏళ్ల తరబడి వేచి చూసి కోరుకున్న వాడితో 7 అడుగులు వేసింది. ఎన్సీసీ క్యాడెట్ అయిన అనసూయ ఓ క్యాంపులో సుశాంత్ భరద్వాజ్ని కలిసింది. అప్పటికి వారు స్కూలింగ్ చేస్తున్నారట. స్కూల్ డేస్లో మొదలైన వారి బంధం పెళ్లి వరకు వచ్చింది. సుశాంత్తో పెళ్లికి అనసూయ తండ్రి ఒప్పుకోలేదట. ఇంటి నుండి బయటకు వచ్చేసిన అనసూయ చాలా కాలం హాస్టల్లోనే ఉందట. లేచిపోయి పెళ్లి చేసుకుందామని అనసూయ చెప్పినా పెద్దల అనుమతితోనే మన పెళ్లి జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడట సుశాంత్. ఇక తండ్రి మనసు మారి సుశాంత్తో పెళ్లికి ఒప్పుకోవాలని అనసూయ దేవులకు మొక్కిందట. మొక్కులో భాగంగా 7 ఏళ్ల పాటు అనసూయ ఇష్టమైన చాక్లెట్స్, బంగాళాదుంపలు తినేదట. ఎట్టకేలకు అనసూయ సుశాంత్ల పెళ్లికి తండ్రి పచ్చజెండా ఊపాడు. అనసూయకు ఇప్పుడు 2 అబ్బాయిల సంతానం. అనసూయ తండ్రికి 3 ఆడపిల్లలే. దాంతో ఫస్ట్ అబ్బాయి పుట్టాలని గట్టిగా కోరుకుందట. అయితే రెండోసారి అమ్మాయి కావాలనుకోగా మళ్ళీ అబ్బాయి పుట్టడంతో ఒకంత నిరాశ చెందిందట అనసూయ. అయితే కూతురు కోసం మరోసారి తల్లి కావడానికి సిద్ధమంటుంది. 40 ఏళ్లు వచ్చినా పర్లేదు, అమ్మాయిని కనేందుకు ఇప్పటికీ కూడా తల్లిని కావాలని ఉందని మనసులో మాటని బయటపెట్టింది అనసూయ.